తరలిపోవడం వల్ల మన స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. మూడో ప్రధాన కారణం విదేశీ అప్పుల భారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన దేశంలోని కంపెనీలు కానీ విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించాలంటే ఎక్కువ రూపాయల్ని చెల్లించాల్సి వస్తుంది. ఇక నాలుగో అంశం రిజర్వ్ బ్యాంక్ జోక్యం. ఎగుమతిదారులకు లాభం జరగటం, రూపాయి వీక్ అవ్వడం వల్ల మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో చౌకగా మారతాయి. దీనివలన ఎగుమతుల వ్యాపారంలో ఉన్న వాళ్లకు దండిగా లాభాలు. ముఖ్యంగా ఐటీ సేవలు, టెక్స్టైల్ కంపెనీలకు మేలే జరుగుతుంది. రూపాయి చుట్టూ అనేక అంకెల గారడి ఉంటుంది. ఇంతకీ సామాన్యుడి సంగతి ఏంటనేదే ప్రశ్న. రూపాయి పతనం వంటింటి బడ్జెట్ పైన ప్రభావం చూపిస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అన్నిటికంటే ముందు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ముడి చమురు దిగుమతి వ్యయం పెరగడం వలన ఇంధనం ఖర్చులు పెరుగుతాయి. ఇది వంటగది బడ్జెట్ను నేరుగా ప్రభావితం చేసే అతి పెద్ద